వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ మన హెల్త్కి కూడా ఎంతో మంచిదండి. చూసారా, ఇది ఎప్పుడు నాకు తెలిసి ఎవరు యూట్యూబ్లో పెట్టలేదు అనుకుంటున్నానండి. కర్రీ ఈ ఫ్రై కంచి కాకరకాయ, మందులేని కాకరకాయ, ఈ కంచి కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సినవి ఈ కంచి కాకరకాయలు తీసుకున్నానండి. తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను, కాడలు కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను. ఇవి కట్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి. మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఈ చేదు ఈ మందులేని కాకరకాయ కనుక మనం కంట్రోల్లో ఉంటుంది. చాలా మంచిది తింటే. ఈ కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. కింద బెల్ నొక్కండి, నా వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ కాకరకాయలు ముందుగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ కాకరకాయలు మంచిగా ఇట్లా కట్ చేసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఫ్రై. గింజలతోటి అమ్ముతావా మేడం? ఇట్లా మొత్తం కాకరకాయలన్నీ కట్ చేసేసుకుందామండి. కాకరకాయలు మొత్తం ఇలా కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. ఒక ½ కేజీ తీసుకున్నానండి. ఈ కంచి కాకరకాయలు రుచికి రుచి బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. మందులేని కాకరకాయ కనుక. ఇప్పుడు ఇవి ఈ పళ్ళెంలో వేసుకుని ఇట్లా బాగా పలుచగా చేసుకుని నీరు ఇంకే వరకు ఎండలో పెట్టుకుందామండి. ఎండలో పెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఎండలో ఉంచుకుందాం. తర్వాత ఏం చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లన్నీ పల్లీలు వేసుకుందాం. ఇలా కొన్ని పల్లీలు వేసుకుందాం. కొన్ని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం కొన్ని మెంతులు వేసుకుందాం. స్పూన్లు జీలకర్ర వేసుకుందామండి. ఇట్లా మెంతులు జీలకర్ర కూడా పొడి వేసుకుందాం. వేసుకుందాం. ఇవి కూడా అదే పళ్ళలోకి వేసేసుకుంటాను. పల్లీలు వేసుకున్నాం కదా, వేసుకున్నాం, దానిలోకి వేసేసుకున్నాం. పెట్టుకున్నామండి. ఒక 5 ఎండుమిర్చి వేసుకున్నాము. ఒక 6 వేసానండి. ఈ ఎండుమిర్చి కూడా మనం వేపుకుందాం. ఇట్లా నేను చేసినట్టు ఈ కంచి కాకరకాయ ఫ్రై చేసుకోండి. ఇంకా ఒక్కసారి తింటే మళ్ళీ ఇట్లనే చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా వేగుకొనియండి. ఇవి కూడా తీసేసుకొని అదే పళ్ళలో వేసుకుందాం. వేగుకొని చూడండి, మళ్ళీ ఎక్కువ ఉంటే మాడిపోతాయి. స్టవ్ బంద్ చేస్తాను. పళ్ళలో వేసేసుకున్నాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న ఇవన్నీ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీలో పొడి చేసుకుని చూపిస్తాను. ఇప్పుడు నేను వేపు పెట్టుకున్న ఈ మసాలాలన్నీ ఇట్లా పొడి చేసి పెట్టుకున్నానండి, ఎండుమిర్చితో సహా. ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి. ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలి. వేయించి మళ్ళీ వేరే కడాయి పెట్టుకున్నానండి. ఫ్రై కనుక ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ గడితో 1.5 వేసానండి ఆయిల్ అండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఎండబెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్ కడాయిలో వేసేసుకున్నాం. కడాయిలో వేసేసుకుని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం బాగా వేగాలి.
కరకరమైన సౌండ్ రావాలి, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకున్నాం అండి. మళ్ళీ చక్కగా మగ్గిపోతున్నాయి చూడండి. కాకరకాయలు చిన్నవే కనుక తొందరగా ఫ్రై అయిపోతాయండి. కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ఎంతో టేస్టీగా ఉండే ఈ కంచి కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేసుకొని నేను చేసినట్టు మళ్ళీ ఇట్లానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది, మన హెల్త్ కూడా మంచిది. ఇంకా ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. కాకరకాయలు ఎంతవరకు వేగినాయో ఫ్రై అయిపోయినాయండి. చూడండి చక్కగా బ్రౌన్ కలర్ కూడా వచ్చేస్తున్నాయి. ఈ విధంగా వేసుకోవాలండి కాకరకాయలు. కాకరకాయలు వేసుకుంటే ఇలాగ ఫ్రైకి చాలా చాలా బాగుంటాయి. ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నా సరే మనం అప్పుడప్పుడు ఏ పప్పులోకైనా ఏ చారులోకైనా పప్పు చారులోకైనా సైడ్ డిష్గా పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒక బాటిల్లో వేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి కాకరకాయ ఫ్రై. మనం ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ వేయటలేదు దీనిలో. దానివల్ల మొత్తం పచ్చి నీరు పోయే వరకు మొత్తం ఎండబెట్టుకున్నాం కదా. ఇట్లా ఇంకా కొంచెం 1 మినిట్ ఉంచుదామండి. బాగా ఫ్రై అయితేనే మనం ఎన్ని రోజున ఫ్రై పాడవకుండా ఉంటుందండి. మూత పెట్టుకుందాం. ఫ్రై అయిపోయిందేమో చూద్దామండి. ఇంకా చక్కగా చూడండి వేగిపోయి బాగా కాకరకాయలు. ఇది స్టవ్ మీద దించేసుకుని పక్క పెట్టుకుంటాం. ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకుంటున్నానండి. వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చబచ్చ దంచుకున్నానండి. ఒక 10 వెల్లుల్లిపాయల వరకు దీనిలో వేసుకుందాం. ఏం చేయాలంటే ఫస్ట్ వేగాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇవి కచ్చబచ్చ దంచుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసామనుకో మొక్క మీదకి పేలుతాయి. అందుకని మనం ఇట్లా వెల్లుల్లిపాయలు చితగొట్టుకుని వేసుకోవాలి. జీలకర్ర పోపుకి ఆవాలు 2 ఎండుమిర్చి గిల్లు వేసుకున్నాము. కొంచెం కరివేపాకు ఇవన్నీ మనం పోపు చేసేస్తాం. తీసుకున్నాక పసుపు వేసుకుంటున్నాను, ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకున్నాం. పోపు మొత్తం ఇట్లా కలుపుకున్నాం. చూడండి పోపు చక్కగా వేగిపోయింది కదా. ఇది దించేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ముక్కల్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఈ పోపు చేసుకున్నాను కదా, ఈ పోపు మొత్తం దీనిలో వేసేసుకుందాం. చూడండి పోపు మొత్తం దీనిలో వేసేసాము. వేసేసి బాగా కలుపుకుందాం. పెట్టుకున్న పొడి కూడా దీనిలో వేసేసుకుందామండి. అసలు ఎట్లా చేయండి ఈ కంచి కాకరకాయ ఫ్రై. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఇట్లానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. 10-15 రోజులైనా సరే ఇది చెయ్యి పెట్టకుండా ఉంటే మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కొంచెంగా వేసుకోవచ్చు. సైడ్ డిష్ లాగా కావాలంటే ఇట్లా కూడా కలిపేసి తినవచ్చు అన్నంలో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 10 చూసుకుని వేసుకోవాలి. 1 నిమిషం మూత పెడదామండి. ఈ మసాలా అంతా కాకరకాయ ముక్కలు పట్టేటట్టు. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము. వావ్ చూడండి చూస్తేనే తినే బుద్ధి అవుతుంది కదా. అన్నంలో కలుపుకుని తింటే వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ ఉండాలంటే స్టవ్ బంద్ చేసేస్తాను. కరకరలాడుతూ ఉండాలంటే ఇట్లానే ఉంచుకోవాలండి. వద్దు మెత్తగా కావాలి, నిమ్మకాయ కావాలి, పులుపు కావాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నేనైతే నిమ్మకాయ పిండుతలేను, నాకు కరకరలాడుతూ ఉంటేనే ఇష్టం.
ఈ కంచి కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బౌల్లోకి వేసేసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో, గాజు సీసాలో ఇది వేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా సరే నిలవ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కంచి కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కంచి కాకరకాయ ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. 10-15 రోజులు నిలవ ఉంటుంది. బాక్స్లో వేసుకుంటే ఎన్ని రోజులైనా. ఒక గాజు బౌల్ వేసుకుని నిలవ పెట్టుకుంటే సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. మన హెల్త్కి కూడా మంచిది. నేను చేసిన ఈ కంచి కాకరకాయ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ అని నొక్కండి. నా వీడియోస్ అన్నీ వస్తాయి. లాస్ట్ వరకు నా వీడియోలు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.